2 మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం. అమ్మా చదవండి. అమ్మా ఇప్పుడు ఇహమందు అంటే ఈ యుగము. ఈ యుగంలో ఏం జరుగుతుందమ్మా? ఈ యుగములో నూరంతల ఆశీర్వాదము. ప్రభు కోసం ఏమైనా త్యాగం చేస్తే నూరంతల ప్రతిఫలము అని రాసుకోండి. నూరంతల ప్రతిఫలము. ఇప్పుడు ఇహమందు 100 రెట్లు ఫలం ఉంటుంది. రాబోయే కాలంలో పరమందు ఏముంటుందమ్మా? నిత్య జీవం ఉంటుంది. రాబో యుగంలో ఏముంటుంది? ఈ యుగంలో ఏముంటుంది? 100 ఫలము. రైట్, అది క్లియర్ అయింది కదా. మూడవది రాసుకున్నారా? రైట్. మూడవది లూకా సువార్త 20వ అధ్యాయం 34వ వచనం నుండి 36వ వచనం వరకు చదవండి అమ్మా. పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇస్తారు గాని సో ఇప్పుడు ఈ యుగం అనే దగ్గర రాసుకోండి. ఆ రిఫరెన్స్కి ఏమిటంటే ఈ యుగంలో పెళ్లి ఉంటుంది, సావు ఉంటుంది. ఈ యుగంలో పెళ్లి ఉంటుంది, సావు ఉంటుంది. రాబోయే యుగం దగ్గర పెళ్లి ఉండదు, సావు ఉండదు. అది రాసుకోవాలి. రాబో యుగంలో పెళ్లి ఉండదు, సావు ఉండదు. తరువాత పౌలు రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమన్నాడు? మనకు మహిమ ప్రత్యక్షం కాబోతుంది. మహిమ ఈ యుగములో ప్రత్యక్షమవుతుందా, రాబోయే యుగంలో ప్రత్యక్షమవుతుందా? అమ్మా, ఈ యుగంలోనా? మహిమ రాబోయే యుగంలో ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఆ వాక్య భాగానికి ఎదురుగా రాబోయే యుగం అన్న దగ్గర ఏం రాయాలి? మహిమ. రాబోయే యుగంలో ఏముంటుంది? ఈ యుగంలో ఏముంటుంది మరి? ఇప్పటి కాలపు శ్రమలు. ఈ యుగంలోనేమో మనకు శ్రమలుంటాయి విశ్వాసులకి, రాబోయే యుగంలోనేమో మహిమ ఉంటుంది. రైట్. తర్వాత పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనం చదివితే అమ్మా ఓకే 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 ఈ యుగములో ఏమి రాశాడు ఈ వాక్య భాగం ప్రకారం? అమ్మా, ఈ యుగములోనైనా రాబోయే యుగములోనైనా యేసుక్రీస్తు ప్రభు వారి నామమే ఉన్నతమైనది. అమ్మా, అంతేనా? ప్రతి నామము కంటే హెచ్చుగా అన్నాడు కదా. హెచ్చు కంటే ఏమిటి? గొప్పది, ఉన్నతమైనది. ఏ యుగంలో గొప్పది ఆయన నామం? ఇప్పుడు ఈ యుగంలోనైనా రాబోయే యుగంలోనైనా ఆయన నామం గొప్పది. సో ఏమి రాయాలి ఈ యుగం అన్న దగ్గర? ప్రభు నామము గొప్పది. ఈ యుగములో ప్రభు నామము గొప్పది. రాబో యుగంలో ప్రభు నామము గొప్పది. రైట్. తర్వాత పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
17 నుండి 19 వరకు చదివితే, అమ్మా ఇహమందు ఏముంటుంది? ఒకటి ధనము, రెండవది గర్వము. ఒకటి ధనము, రెండవది ఈ యుగములో ఉండేది ధనము, గర్వము. రాబో యుగంలో ఏముంటుంది? ఆ వాక్య భాగం ప్రకారం రాబోయే యుగంలో ఏముంటుంది? రాబో యుగంలో వాస్తవమైన జీవము ఉంది. అక్కడ మాట వాస్తవమైన జీవమును సంపాదించుకొనుట కన్నాడా? అంటే ఏముంటుంది రాబోయే యుగంలో? వాస్తవమైన జీవం ఉంటుంది. దాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలో పౌలు చెప్పాడు. ఈ యుగంలో ఏముంది? ధనము, గర్వము. రాబోయే యుగంలో ఏముంది? వాస్తవమైన జీవము. రైట్. తర్వాత తీతుకు పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు చదివితే, అమ్మా రైట్ రైట్. ఈ యుగంలో ఏమున్నాయి అమ్మా? ఈ యుగంలో ఏమున్నాయి? ఒకటి భక్తిహీనత, రెండోది దురాశలు. ఈ యుగంలో ఉన్నవి భక్తిహీనత, దురాశలు. మరి రాబో యుగంలో ఏమున్నాయి? యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు మహిమ యొక్క ప్రత్యక్షత. 7 వచనాలు వచ్చాయా? ఈ 7 వచనాల ప్రకారం ఈ యుగంలో ఏం జరుగుతుంది, రాబో యుగంలో ఏం జరుగుతుందని ఆలోచన చేసుకొని ఈ యుగంలో బ్రతకడానికి ప్రయత్నం చేయాలా, రాబోయే యుగం కోసం ప్రయత్నం చేయాలా అనే నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఏమా? మనకు మనమే నిర్ణయం తీసుకోవాలి. ఈ యుగంలో ఏమున్నాయి? పెళ్లి ఉంది, సావు ఉంది, డబ్బుంది, గర్వం ఉంది, భక్తిహీనత ఉంది, దురాశలు ఉన్నాయి. ఇవన్నీ ఈ యుగంలో ఉన్నాయి. రాబో యుగంలో ఏమున్నాయి? అమ్మా నిత్య జీవం ఉంది, పెళ్లి లేదు, సావు లేదు, మహిమ ఉంది, వాస్తవమైన జీవం ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ప్రత్యక్షత ఉంది. కాబట్టి ఈ యుగము గొప్పదా, రాబో యుగం గొప్పదా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనన్న ఆశ నాకున్నది అంటాడు. ఎక్కడ? అమ్మా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే ఆహా ఎందుకట నీకు లాభం అని అడిగితే, శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకోవాలో నాకు తోచడం లేదు. ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. ఏ రెండిటి మధ్య? భూమి మీద బ్రతికి సంఘాన్ని ఉద్ధరించాలా, లేకపోతే భూమి మీద మరణించి ప్రభువుతో కలిసి యుగయుగాలు జీవించాలా? ఈ రెండిటి మధ్యలో నేను ఇరుకునబడిపోయి ఉన్నాను అని చివరికేమంటాడు? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. భూమి మీద పౌలు భక్తుడికి ఉన్నంత ధనం ఆ రోజుల్లో దాదాపుగా ఎవరికీ లేదు. పౌలు గారు నాన్న ఏం చేసేవాడో తెలుసా? ఏం చేసేవాడు? ఆల్రైట్, పర్ల్స్ బిజినెస్. పర్ల్స్ బిజినెస్కి ఆ రోజు నుండి ఈ రోజు వరకు డిమాండే. రెండవది, పౌలు గారికి 2 పెద్ద పెద్ద పడవలు ఉండేవి. పడవలంటే టూరిజంకి వాడేవి కాదు, వ్యాపారానికి వాడేవి. కంటైనర్ షిప్స్ అంటారు ఈ రోజుల్లో. ఆ కంటైనర్ షిప్స్ విలువ ఇవాళ లెక్కేస్తే 2 కోట్లు. ధనముందా? ఉంది. చదువుందా? ఉంది. ధనముంది, చదువుంది, మంది బలం ఉందా? పౌలుకి పరిసయుడే కాదా? ఇశ్రాయేలీయుడే కాదా? హెబ్రీ గోత్రికుడే కాదా? మంది బలం ఉందా లేదా? మంది బలం ఉన్నా, డబ్బులున్నా,
చదువున్నా అన్నింటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎవడైనా ఆలోచిస్తాడా? ఆలోచించడు. మళ్ళీ తిరిగి వాటి గురించి నేను ఆలోచించను. ఏం కావాలి మరి నీకు? ఆయనతో కూడా ఉంటే నాకు చాలు. ఎవరితో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నేను ఉంటే నాకు చాలు. రాబోవు యుగం మీద ఎవరైతే దృష్టి పెట్టి భక్తి సాధన చేస్తారో వారికి భూలోకంలో సమస్తమును సమకూడి మేలు కోసం జరుగుతాయి. ఈ యుగం కోసం ఎవరైతే పోరాడతాడో వాడు ఇక్కడ సంపాదించుకోవచ్చు గాక అక్కడ మాత్రం పోగొట్టుకుంటాడు. సో మీరు దేనికోసం ప్రయాసపడాలి? రాబో యుగం కోసం ప్రయాసపడాలి. రైట్. అయితే గడిచిన క్లాసులో వెళ్ళిపోతూ నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 సంవత్సరాల పరిపాలన ఉంది. మిలీనియం రైన్ అంటారు. ఈ మిలీనియం రైన్ 1000 ఏండ్ల పరిపాలన ఈ యుగములో జరుగుతుందా? రాబోయే యుగములో జరుగుతుందా? అసలు ఈ యుగం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? అంతా చెప్పాను కానీ ఈ యుగానికి నిర్వచనం చెప్పానా? చెప్పలేదు. మరి అడగరే? అడగాలిగా. ఈ యుగం అంటే ఏంటి పాస్టర్ గారు అని అడగాలిగా. అడగండి. నువ్వు తెలివితేటలకు అడగబాకు. ఈ యుగము అంటే సృష్టి ప్రారంభమైన దగ్గర నుండి, ఇది రాసుకోవాలి అందరూ. ఈ యుగము అంటే సృష్టి ప్రారంభించబడిన సమయము నుండి, సృష్టి ప్రారంభమైన సమయము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మధ్యాకాశములోనికి వచ్చి 7 ఏండ్ల పెండ్లి విందు జరిగేంత వరకు కూడా ఈ యుగం. లేకపోతే సృష్టి ఆరంభం నుండి 7 ఏండ్ల శ్రమల కాలం పూర్తయ్యేంత వరకు కూడా ఈ యుగం. రైట్. రాబో యుగం ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడ తరువాత లేదా 7 ఏండ్ల శ్రమల తరువాత నుండి నిత్యత్వము ఉండేది రాబోయే యుగం. 7 ఏండ్ల శ్రమల కాలం తరువాత నుండి నిత్యత్వము ఉండేది రాబోయే యుగం. సో ఈ యుగం ఏది? సృష్టి మొదలుకొని 7 ఏండ్ల శ్రమల కాలం వరకు ఉన్నది ఈ యుగం. రాబోయే యుగం ఏది? 7 ఏండ్ల శ్రమల కాలం తరువాత నుండి నిత్యత్వము ఉండేది రాబోయే యుగం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడిన 1000 సంవత్సరాల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన, మిలీనియం రైన్ అన్నది ఈ యుగములో జరుగుతుందా? రాబో యుగములో జరుగుతుందా? ఎప్పుడు జరుగుద్దామా? రాబో యుగమేనా? ఎందుకు రాబో యుగం? అమ్మా ఫోన్ ఇంకోలు అడుగుతాను. అసలు ఎక్కడ జరుగుద్ది ఇది? భూమి మీదేనా? భూమి మీదే జరుగుద్ది. యేసుక్రీస్తు ప్రభువు రాజుగా ఉంటాడు. యెరూషలేము రాజధానిగా ఉంటుంది. ప్రపంచమంతా ఆయన అధికారమునకు లోబడుతుంది. ఆ రాజ్యంలో పరిశుద్ధులే ఉంటారు. ఓకేనా? 1000 ఏండ్లు చచ్చిపోరు మీరు. ఆనందమా కాదా? ఇప్పుడు కానీ మీరు 10 ఏళ్ళు బతుకుతారు, అచ్చంగా బీట్రూట్లే వండుకొని తినండి అని చెప్పారనుకో, మీకు అన్నీ మానేసి బీట్రూట్లు వండుకొని తింటారా? తినరా? ఎందుకు? వాటిని కొంచెం మిక్సీలో వేసుకొని తినమన్నారు అనుకో, మిక్సీని గిరగర ఆడిస్తారా? ఆడించరా? ఎందుకు? 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతామని. మిక్సీలో వద్దు, రోట్లో దంచుకొని తినమన్నారు అనుకో, రోటికి చేతికి అలుపు ఉండిద్దా? ఉండదు. ఎందుకని? 10 ఏళ్ళు బతుకుతాం కానీ. 10 ఏళ్ళు బతకడానికి ఏమి చేయమంటే అది చేస్తావు. అవునా? అమ్మా అట్లా కాదమ్మా, విడిగా జనరల్ సైకాలజీ చెప్తున్నాను నేను. మనుషులకి ఏం చేయమన్నా చేస్తావుగా.
మరి 1000 ఏళ్ళు బతకాలి రబ్బాయి నువ్వు అక్కడ. భూమి మీద కొంచెం భక్తి చేసి ప్రభువుకి నమ్మకంగా ఉండరా అంటే చేయడానికి ఏం దొబ్బిడా వచ్చింది? అంతేనా? అక్కడ 1000 ఏళ్ళు బతుకుతావు, అక్కడ సావు ఉండదు నీకు. ఇక్కడ భూమి మీద మాత్రం ప్రశాంతంగా బ్రతుకు నమ్మకంగా అంటే మనం నమ్మకంగా ఉంటామా? ఎందుకని ఉండం? అయ్యా, వాస్తవమైన సంగతి ఏంటంటే అసలు మనకు దాని మీద ఆశే లేదు. దేని మీద? 1000 ఏళ్ల పరిపాలన ఒకటి జరుగుద్దని, అందులో ప్రభు ఉంటాడని, ప్రభుతో పాటు నేను 1000 ఏళ్ళు చచ్చిపోకుండా ఉంటానని అసలు ఆ నిరీక్షణ లేదు. ఏ కాడికి భూమి మీద బతుకుదాం, బాగా సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం, పెత్తనం చేద్దాం, అంతేనా? ఇంకా 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ జరుగుద్ది? భూమి మీద. ఏ యుగంలో జరుగుద్ది? రాబోయే యుగం అని ఎట్ట చెబుతారు? నేనేం చెప్పేశాను అయితే. ఈ యుగంలో సింహం గడ్డి మేసిద్దా? మొన్న ఒకడు నాతో తగువై వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి. వెళ్ళిపోయినోడు నాకు మెసేజ్ పెట్టాడు, ఏమని? ఎంత ఆకలైనా కానీ సింహం గడ్డి మేయదు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను నీ దగ్గర రానన్నాడు. అన్నాడా? రైట్, బాగుంది. ఈ యుగంలో సింహం గడ్డి మేయదు, నేను ఒప్పుకుంటా. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో సింహం గడ్డి మేసిద్ది, అవునా? పాము పిల్లవాడు కలిసి ఆడుకుంటారు, అంతేనా? అది ఏ యుగంలో జరిగిద్ది? రాబోయే యుగంలో జరుగుద్ది, 1000 ఏళ్ల పరిపాలన జరుగుద్ది. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి మీదే జరుగుద్ది, కానీ కాలం మాత్రం రాబోయే యుగానికి చెందుతుంది. ఇంతవరకు అర్థమైందా? ఇది పోయిన వారం క్లాస్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా ఇక్కడి వరకు? ఏమి లేవు కదా? రైట్. డాక్టర్ గారు సిరప్ ఇచ్చినప్పుడు మందెత్తాడుగా తాగే ముందు టానిక్ ఇచ్చినప్పుడు దాని మీద ఒకటి రాసి ఉండిద్ది, షేక్ వెల్ బిఫోర్ యూజ్. అంటే ఏంటి అర్థం? వాడటానికి ముందుగా బాగా అటు ఇటు కదల్చండి. ఎందుకు కదపాలి? అంతా కూడాను ఒకే క్వాంటిటీలోకి ఒకే క్వాలిటీలోకి రావాలి అంటే మొత్తం బాగా కదిలించాలని. నేను అసలు ప్రకటన గ్రంథం మీకు మొదలు పెట్టలేదు, ఇప్పుడంతా కదిలిస్తానే ఉన్నా. ఎప్పటికి కదలిక అయిపోతుందో తెలియదు, కదలిక అయిపోయిన తర్వాత మాత్రమే మీకు మొదలు పెడతాను. పోయిన వారం క్లాసు కదిలించాను, ఈ వారం క్లాసు కూడా కదిలియటమే. మీరు నా మైండ్కి సరిపోతారా లేదని అంచనా వేసుకుంటున్నాను. నేను మీ మైండ్కి సరిపోయానా? సరిపోలేదా? సరిపోలేదు. ఆనను. ఎందుకు అంతాను? మంచిగా సూటు బూట్ వేసుకొని వస్తే అంతాను, అంతేనయ్యా? ప్రకటన గ్రంథం ఇప్పటి వరకు చదివిన వాళ్ళు ఎంతమంది, చదవని వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి ముందు చదివిన వాళ్ళు. మరి ఏ ధైర్యంతో వచ్చారు మీరు నేర్చుకుందామని చదవకుండా? ముగ్గురు ఎత్తారు చేతులు. ఒక్కసారి కూడా చదవలేదు పాస్టర్ గారు అనే వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు. యథార్థంగా ఉండండి, నువ్వు మంచోడివి. చదవనోళ్ళు ముందు చదివిన వాళ్ళు ఎత్తండి. అబ్బాయి అందరు దించండి. చదివిన వాళ్ళు పైకి ఎత్తండి. దోస్ హూ రీడ్ ద బుక్ ఆఫ్ రివల్యూషన్, చదివిన వాళ్ళు. ఈ వారం కాదు, జీవితం మొత్తం మీద ఒక్కసారైనా చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, బాగుంది. అబద్ధాలకు ఎత్తబాకండి. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటో చెప్పండి. అన్నా, దర్శనాలు ఏమైంది? అక్క ముద్రలు, బోరలు, పాత్రలు, ఇంకా 7 7 7, అంతేనా?
సంఖ్య నీ సమస్య. మిస్టీరియస్ నెంబర్స్ అవి, అంటే మర్మయుక్తమైన సంఖ్యలు. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి ఒక అడ్డుబండ. రాసుకున్న మాట, ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి అభ్యంతరాల్లో మొదటి అభ్యంతరం అన్యూజువల్ నెంబర్స్. ప్రకటన గ్రంథం అంతా కూడా సంఖ్యలతోనే నడుచుద్ది. అమ్మా అమ్మా మొదటి అభ్యంతరం మర్మయుక్తమైన సంఖ్యలు. అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేటువంటి సంఖ్యలు ఉన్నాయి. 666 అనే సంఖ్య కానీ, 7 అనే సంఖ్య మొత్తం 40కి పైగా సార్లు వాడబడింది ప్రకటన గ్రంథంలో. 7 అనే సంఖ్య కానీ, 24 పెద్దలు అనే సంఖ్య కానీ, 4 జీవులు అనే సంఖ్య కానీ, గుమ్మాలెన్ని, రత్నాలెన్ని, ముత్యాలెన్ని, సియోను కొండ మీద ఎంతమంది ఉన్నారు? 1,44,000 మంది. నేను మీ కొత్తపేటలో ప్రసంగం చేశాను ఏమని? భూమిలో నుండి వచ్చినటువంటి ఆ దెయ్యాలు తోకలు ఉన్నాయే, అవి ఎన్ని నెలలు బాధించవచ్చు అని చెప్పాడు అమ్మా? 5 నెలలు. 5. అట్లాగా ప్రతి సంఖ్య కూడా ఇందులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాయబడింది. ఆ సంఖ్యలు అర్థం చేసుకోవడం కష్టం గనక ప్రకటన గ్రంథం కష్టంగా ఉంటుంది. ఇది మొదటి అభ్యంతరం. రెండవ అభ్యంతరం ఏంటి? రెండవ అభ్యంతరం మృగములు. మృగములు, క్రూర మృగము అని ఉంటుంది కదా. మృగము అంటే మనకు తెలుసు ఏమిటి? వేటాడి తినేది, అంతేనా? వేటాడి తినేటువంటి మృగాలేవి? సింహము మనకు తెలుసు, చిరుతపులి మనకు తెలుసు, ఎలుగుబంటి మనకు తెలుసు, అంతేనా? ఇవి మనకు తెలుసు. కానీ బైబిల్లో ఏమి రాశాడు? క్రూర మృగమే. కానీ 7 తలకాయలున్న మృగాన్ని ఎప్పుడైనా చూసారా మీ జీవితంలో? ఈ 7 తలకాయలకి ఎన్ని కొమ్ములు ఉన్నాయట? 10 కొమ్ములున్న మృగాన్ని ఎప్పుడన్నా చూసారు? 2 కొమ్ములు చూస్తే గొప్ప మనం, అంతే కదా? మనకి ఇంకొక కష్టమైన విషయం ఏంటంటే, మనం చూడని మృగాల గురించి రాశాడు ఇక్కడ. మనం ఆ మృగాలు నేరుగా చూడలేదు. పోనీ టీవీలో అయినా కనపడతాయా? కనపడవు. ప్రత్యక్షంగా కనపడవు, పరోక్షంగా కనపడవు. పోనీ వాటి గురించి ఎక్కడన్నా చదువుదామా అంటే మనకు సరైన వివరణ దొరకదు. అది రెండవ ప్రధానమైన సమస్య. మృగములు. మొదటిది మర్మయుక్తమైన సంఖ్యలు. రెండవది మృగములు అని రాసుకున్నామా. మృగములు, అన్యూజువల్ బీస్ట్. మూడవది ఊహలో కూడా అసాధ్యమైన సంభవాలు. ఊహ కూడా అసాధ్యమైన సంభవాలు అని రాసుకొని చెప్తాను దాని వివరణ. ఊహించడానికి కూడా కష్టమైన సంగతులు కొన్ని రాసి ఉన్నాయి. ఒక 2 సంగతులు చెప్తాను, ఊహకు కూడా కష్టమైనవి. రాసుకున్నారా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. మొదటిగా ఇక్కడ కష్టమైంది ఏంటి అసలు? ఊహకు కూడా కొండని సముద్రంలో పడవేయబడిందా? దానంతట అది పోయి పడిందా? అంతేనా? కొండనెత్తి సముద్రంలో పడేసేది ఎవరు?
ఊహకు కూడా కష్టమా కాదా? కష్టం. పడవేయబడిన తర్వాత ఏమైందట? సముద్రంలో 3వ భాగం రక్తం ఆయన. 3వ భాగం అంటే సముద్రాన్ని 4 భాగాలు చేశారనుకోండి. 3 భాగాలు ఏమైంది? 3వ భాగం అంటే ఏమిటి? 1/3 2/3 1/3 రైట్, యువర్ రైట్. 12వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి, అంటే 1/3, అంతే కదా. ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, ఒక 100 లీటర్ల నీళ్లు ఉన్నాయి అనుకుందాం. అందులో 30 లీటర్లే ఎర్రగైనాయి అంట సముద్రంలో. మిగిలిన 70 లీటర్లు ఎట్టున్నాయి? మామూలుగానే ఉన్నాయి. మామూలుగా ఉండే నీళ్ళు ఎట్లుంటాయి? సముద్రపు నీళ్లు నీళ్ళగానే ఉంటాయిగా, నీలి రంగులో ఉంటాయి కదా. 70% నీలి రంగులో, 30% ఎరుపు రంగులో ఉన్న సముద్రాన్ని ఎక్కడైనా చూసారా? ఊహకు కూడా కష్టం కదా. అటువంటివి చాలా రాయబడ్డాయి. వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథం కష్టమైంది. ఇంకో కష్టమైన విషయం చెప్తాను. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 12 నుండి చదివితే, అమ్మా భూకంపం కలిగెను, ఇక్కడ పాయింట్ ఏమిటంటే భూమి కంపించింది, అది మనకు తెలుసు, అంతేనా? సూర్యుడు నలుపెట్టవుతాడు. సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? ఎరిపేనా? రైట్. మరి ఎర్రగా ఉన్న సూర్యుడు నల్లగా ఎందుకు అవుతాడు? ఎప్పుడైనా చూసారు నల్లగా అవటం? చూడలేదు. ఊరకేదో ఏమంటారు, మీడియాలో నల్ల మేఘాలు అడ్డం వచ్చినప్పుడు నలుపు వేయడం చెబుతారు, కానీ అది కాదు ఇక్కడ రాసింది నలుపు. అసలు రంగే మారిపోద్ది. సూర్యుడు మాడిపోతాడు. మాడిపోవడం అంటే ఏంటి? చీకటి కాదన్నా. అసలు సూర్యుడు అంటే ఎవరు? బగ 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 మండుచు ఉన్నటువంటి అగ్నిగోళం. ఈ అగ్నిగోళం ఏమైపోద్ది? మాడిపోద్ది. మాడిపోతే ఏమైద్ది? ఎండాకాలం వస్తే సూర్యుడి మీద ప్రేమ ఉండిద్దా, పగ ఉండిద్దా? ఎందుకు? నేను మీకు చెప్పానా లేదా? మా ఓడికోడు నల్లగా ఉంటాడు. నల్లగా ఉండేవాళ్ళని దేంతో పోల్చొచ్చు మనం? నల్ల చింతపండు, చింతపిక్క రంగు. మనం అందరం నలుపోళ్ళం కాదు. వాస్తవానికి మనం అందరం కూడా చామన సాయోళ్ళం. మనం నల్లటోళ్ళం కానే కాదు. నల్లటోళ్ళను చూడాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆఫ్రికా దేశానికి వెళ్ళాలి. వాళ్ళు నల్లగా ఉంటారు. ఆ నల్లటోడికి ఒక తెల్ల పిల్లతో పెళ్లి కుదిరింది. పెళ్లి రోజేగా వీడి ఏమంటారు ప్రభావం అంతా చూపించుకోవాలని తాపత్రయపడేది. ఎలకతోక తీసుకొచ్చి ఎంత ఉతికినా గాని నలుపు నలుపే గాని తెలుపు కాదు. ఎన్ని మేకప్లు వేసినా కానీ వీడికి అమ్మాయి పక్కన నిలబెడితే నల్లగానే కనపడుతున్నాడు కానీ తెల్లగా కనపడలేదు. పాస్టర్ గారు నువ్వు తొందరగా పెళ్లి చేయాలన్నాడు. వాడి దరిద్రం కొద్దీ కరెంటు పోయింది. మధ్యాహ్నం 11 గంటలకు అనుకున్న పెళ్లి 12 గంటలకు వచ్చారు. ఆ అమ్మాయి దగ 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 మెరిసిపోతా ఉంది. వీడేమో నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాడు. ఏమనలేక ఒకటి కరెంటు తీసినోడిని తిట్టాడు. రెండోది చెమట పోయటానికి కారణమైన సూర్యుని తిట్టాడు. ఏమన్నాడు తెలుసా పాస్టర్ గారు? నాకు కాదు, ముందు నువ్వు పోయి సూర్యుడికి పెళ్లి చేయి అన్నాడు. ఎందుకురయ్యా అన్నా. సూర్యుడికి పెళ్లి చేస్తే అయితే భార్యతోనేమో గొడవ పడతా ఉంటాడు, లేదా భార్యని ప్రేమించి భార్య వెనకాల పడతా ఉంటాడు. మొత్తానికి భార్య ఉంటే వాడి కాన్సన్ట్రేషన్ మన మీద ఉండదు, మనుషుల మీద. సూర్యుడికి భార్య లేదు గనక ఆ కోపము, ఆ వేడి అంతా మన మీద కురిపిస్తున్నాడు. ముఖ్యంగా నా పెళ్లి రోజే వచ్చి పడ్డాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సూర్యుడికి పెళ్లి చేయన్నాడు. కుదురుద్దా కుదరదా? ఎందుకని? కుదరదు. సరే, నీకు నచ్చనవుడి మీద, మనిషి మీద ఎప్పుడైనా ముఖం మీద ఉమ్మేసావు నువ్వు?
వేసావా? వేయవు. కానీ రోడ్డు మీద ఎత్తవాడు ఎదురొచ్చినప్పుడు ఎత్తావు. ఎత్తవా? వేసావు. రైట్. నీకు ఇప్పుడు సూర్యుడు నచ్చలేదు కదా, సూర్యుడి మీద ఉమ్మేసావా? అయ్యా ఎత్తావా? వేయలేవు. ఎందుకని? వేస్తే ఎగిరిద్ది. ఎంత ఎత్తు ఎగిరిద్ది? ఒక అడుగు అంతే. నీ బలం అంతే, ఎవడు బలమైన అంతే. తగ్గ ఎగిరి పడతారు. నేను అప్పుడప్పుడు చెబుతా ఉంటా, ప్రభు నీతి సూర్యుడైతే ఆయన మీద ఉమ్మేయాలని చూసే ప్రతి ఒక్కడు వాడికే అవమానం కలిగిద్ది. అవునా? రైట్. మరి అటువంటి సూర్యుని ఎవరు ఏం చేయలేరు. ఏమైనా చేస్తారా? చేయలేరు. సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళి రాగలుగుతారా? ఎవరు వెళ్ళలేరు. అటువంటి సూర్యుడు ఒక్కసారిగా రంగు ఎందుకు మార్చుకున్నాడు? మానవ జాతి ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం సూర్యుడు రంగు మార్చుకోవడం ఎన్నడూ వినలేదు, చూడలేదు. మనకు తెలిసిందల్లా ఏమిటి? సూర్యుడికి మబ్బు బాగా పట్టినప్పుడు నల్ల మేఘాలు అడ్డం వస్తే నలుపు అవడమే తప్ప ఇంకోటి ఏమన్నా తెలుసా? తెలియదు. కానీ ఆ రోజు మాత్రం ఆరవ బూర ఊదినప్పుడు మాత్రం, ఆరో ముద్ర విప్పినప్పుడు మాత్రం ఆ భూకంపం కలిగితే సూర్యుడు ఏమైపోయాడు? రంగు మొత్తం కూడా నల్లగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత చంద్రుడేమో తెల్లగా ఉన్నవాడు ఎరిపోయాడు. అసలు తర్వాత రాశాడు చూడండి, చెట్టుకి గాలి ఊగినప్పుడు, గాలి వచ్చి కొట్టినప్పుడు చెట్టు ఎట్లా ఊగుద్ది? బాగా బలంగా ఊగిద్దా? ఈ బలంగా ఊగినప్పుడు చెట్టుకి కాయలు ఉంటాయి కదా, ఈ కాయలు రాలి పడిపోతాయి కదా. ఈ కాయలు రాలి పడిపోయినట్టుగా ఆకాశములో నుండి నక్షత్రాలు వచ్చి పడతాయట భూమి మీద. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. భూమి పరిమాణం పెద్దదా, నక్షత్రం పరిమాణం పెద్దదా? నక్షత్ర పరిమాణమే పెద్దదైతే ఒక్క నక్షత్రం వచ్చి భూమి మీద పడితే భూమి ఏమైపోవాలి? అవ్వాలా? కానీ అక్కడ ఏం రాశాడు? ఆకాశ నక్షత్రములు. ఒక నక్షత్రం వచ్చిందా నక్షత్రాలు వస్తాయా? ఆకాశ నక్షత్రములు వచ్చి భూమి మీద పడును. ఇది కష్టమైన సంగతి అర్థం చేసుకోవడానికి. ఇట్లాగా ఊహకు కూడా అందని కొన్ని విషయాలు ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం కష్టం చేశాయి మనకి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే 2 విషయాలు బాగా తెలుసుకోండి. ఒకటి, పాత నిబంధన బాగా చదువు ఉండాలి, ఓల్డ్ టెస్టిమెంట్ పర్స్పెక్టివ్ అంటారు. రెండోది, మొదటి శతాబ్దపు చరిత్ర కొంచెం తెలిసి ఉండాలి. ఫస్ట్ సెంచరీ హిస్టరీ తెలిసి ఉండాలి. హిస్టరీ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్ will leads you to complete understanding of the book of Revelation. అయ్యా రైట్. ఇంతకీ గ్రంథం ఎవరు రాశారు? ఏ యోహాను? ఏమా ఏ యోహాను రాశాడు? యోహాను యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యుల్లో ఉన్నాడా? వయసును బట్టి చూడగా అందరికంటే చిన్నవాడు, సేవకొచ్చిన కొత్తలో మహాకోపిష్టి వాడు, మహాభయంకరమైన కోపం. ఒకసారి ఏమన్నాడు యోహాను, ప్రభువా నువ్వు ఒక్కసారి అనుమతి ఇచ్చావంటే ఆకాశం నుండి ఏమి దింపుదామన్నాడు? అయ్యా అగ్ని దింపుదామన్నాడు. అంత కోపం కుర్రోడికి. ఆ కుర్రోడు 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన తర్వాత యేసు ప్రేమించిన శిష్యుడు అనే బిరుదు పొందుకున్నాడు. ఏం బిరుదు? యేసు ప్రేమించాడు. ఎవరిని? చిన్నవాళ్ళని ప్రభు ప్రేమిస్తాడు. పెద్దోడు ప్రతిదానికి మేధావిలా ముందుకు వస్తాడు. ఎవరు? పేతురు. ప్రతిదానికి వస్తాడు. అయితే పొగడతా లేదా విమర్శ ప్రభు దగ్గర నుంచి. కానీ ప్రభు ఎవరిని ప్రేమించాడు? యోహాను ప్రేమించాడు. యోహాను అబద్ధం ఆడాడా? పేతురు అబద్ధం ఆడాడా? ప్రభు తెలియదని. పెద్దోడే అబద్ధం ఆడాడు, చిన్నోడు నమ్మకంగానే ఉన్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు. ప్రభువుని యేసు క్రీస్తు వారు ఆరోహణమైపోయిన తరువాత దేవుని ప్రేమ గురించి రాశాడు. ఏం రాశాడు? యోహాను సువార్త. వాట్ ఈస్ ద గోల్డెన్ టెక్స్ట్ ఆఫ్ ది బైబుల్? దేవుడు లోకమును ఎంతో కాగా, ఓకే,
విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందుకున్నట్లుగా ఆయనను మనకు అనుగ్రహించను. ఇది గోల్డెన్ టెక్స్ట్గా, ఇంతకు మించిన బంగారపు వాక్యం ఏమీ లేదు. అది రాసిన వాడు యోహాను. రాసిన తర్వాత సంఘంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సంఘం ఉన్న తర్వాత ఇబ్బందులు వస్తాయా రావా అమ్మా? వస్తాయా? కాపురం అన్నా గొడవలు అవుతాయి అవ్వా? అవుతాయా? ఎందుకు అవుతాయని ఎవరిని అడుగుతారా? సంఘం అన్న తర్వాత తగువులు అవుతాయి అవ్వా? ఎందుకు అవుతాయి అమ్మా? క్లాస్ అన్న తర్వాత క్లాసులో గొడవ ఉండిద్దా ఉండదా? అందరు నిశ్శబ్దంగా కూర్చుంటారు. పంతులు గారు వచ్చేదాకా కూర్చోరుగా. రకరకాల మనుషులు, రకరకాల విద్యార్థులు ఉంటారు కదా. క్లాసులో గొడవ ఎందుకు అయిద్ది? అల్లరి. కుటుంబంలో తగువ ఎందుకు అయిద్ది? భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ లేకపోతే గొడవ అయిద్ది. మరి సంఘంలో ఎందుకు గొడవ అయిద్ది? చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏడి పాస్టర్ గారు ఒక్క సంఘం అన్నా మంచి సంఘం లేదు, మందిరానికి పోదామంటే అంటారు. నీకు మంచి దేవుడు కావాలా, మంచి సంఘం కావాలా? మంచి దేవుడే కావాలి. ఎందుకు? దేవుడు మంచోడు. సంఘం ఎవరితో ఉంది? సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. అవునా? పరిశుద్ధుల మధ్యలోకి కొన్నిసార్లు యోధా పత్రిక చదవండి. యోధా పత్రిక 4వ వచనం చదవండి. 3వ వచనంలోనే పరిశుద్ధులు ఉన్నారు. 3వ వచనంలో ఎవరున్నారు? పరిశుద్ధులు. 4వ వచనంలో ఎవరున్నారు? కొందరు రహస్యముగా చొరబడిన వాళ్ళు. ఎవరట? భక్తిహీనులు. పరిశుద్ధుల మధ్యలోకి ఎవరు వచ్చి పడ్డారు? అప్పుడు గొడవ వచ్చి పడింది. అమ్మా, బొక్కావాని తైలములో సచ్చిన ఏగ వచ్చేదే ఎప్పుడైతే వచ్చి పడిద్దో అప్పుడు సంఘంలో గొడవ అయింది. అంతేనా? పౌలేమన్నాడు 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఎవరు వస్తారు? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఆ తోడేళ్ళు మందను కనికరించరు. తోడేళ్ళు వచ్చినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి. భక్తిహీనులు వచ్చినప్పుడు పరిశుద్ధులు గలిబిలికి గురి అవుతారు. చచ్చిన ఈగబడినప్పుడు తైలం అంతా కూడా చెడిపోతుంది. సంఘంలోనికి పరిశుద్ధులు వస్తున్నారా, భక్తిహీనులు వస్తున్నారా? కనిపెట్టుకోవలసిన బాధ్యత సేవకునిది, విశ్వాసునిది. ఏమా? సంఘంలో గొర్రెలు ఉన్నాయా, తోడేళ్లు వస్తున్నాయా? కనిపెట్టుకోవలసిన బాధ్యత కాపరిది, సంఘ పెద్దలది, పరిశుద్ధులది. ఈ వివేచన, ఇంగిత జ్ఞానం లేకపోతే సంఘానికి ప్రమాదం. అటువంటి ప్రమాదం వచ్చి పడినప్పుడు యోహాను మొదటి యోహాను పత్రిక రాశాడు, 2వ యోహాను పత్రిక రాశాడు, 3వ యోహాను పత్రిక రాశాడు. మొత్తం ఎన్ని పత్రికలు రాశాడు? 3. సువార్తలు ఎన్ని రాశాడు? 1. మొత్తం ఎన్ని అయినాయి? 4 రాశాడు. ఇంతకీ సేవలో యోహాను గారి అనుభవం ఎంత? అయ్యారు ఎన్నేళ్ళు ఉండొచ్చు? ఎన్నేళ్ళు బతికాడు ఆయన? 95 వేసుకుందాం. 90 వద్దు, 100 వద్దు, 95 వేసుకుందాం. ఎప్పుడు సేవకు వచ్చి ఉంటాడు? ప్రభు ఎప్పుడు పిలిచుంటాడు? ఎన్నేళ్ల వయసులో పిలిచుంటాడు? 25 వేసుకుందాం. 25 వేసుకుందాం. 25 ఏళ్ళకి సేవకు వచ్చాడు. ఎన్నేళ్ళకి చనిపోయాడు? 95 ఏళ్ళ కంటే సేవలో ఎంత అనుభవం ఉంది? 70 ఏళ్ళ అనుభవం ఉంది. ఇవాళ ఏ పాస్టర్కైనా 70 ఏళ్ళ అనుభవం ఉంటే ఆగుతాడా? 10 ఏళ్ళు ఉంటేనే పట్టుకోవడానికి పగ్గాలు లేవా ఒక్కొక్కడికి? నవ్వుబాకండి. అవునా? 70 ఏళ్ళ అనుభవం. ఎన్ని గొడవలు చూస్తుంటాడు సంఘంలో, ఎన్ని సంతోషకరమైన అనుభవాలు చూస్తుంటాడు సంఘంలో, ఎన్ని క్రమశిక్షణలు చేసుంటాడు, ఎన్ని బోధలు చేసుంటాడు. అనుభవం కలిగిన వాడా కాదా? రైట్. రెండవదిగా, ప్రభువు కోసం యోహాను ఏమి శ్రమలు పడ్డాడు? అసలు ద్వీపం ఎప్పుడో 95లో జరిగింది. దానికన్నా ముందు అసలు పడలేదా? ఏమా? సరే అక్క, అది కూడా ముసలితనంలోనే. కుర్రతనంలో ఏం పడలేదా? ఏం పడ్డాడు?
ఎప్పుడు? అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కుంటివాణ్ణి బాగు చేశారా? ఎవరెవరు బాగు చేసిన వాళ్ళు? పేతురు, యోహాను. వీళ్ళిద్దరూ కలిసి వాడిని బాగు చేసిన తర్వాత, ఈ ప్రసంగం అయిన తర్వాత 4వ అధ్యాయంలో వారిని పట్టుకున్నారు. 3వ వచనం ప్రకారం వారిని బలాత్కారముగా పట్టుకొని, ఎవరిని పట్టుకున్నారు? పేతుర్ని, యోహాన్ని పట్టుకొని ఏం చేశారు? ఏమా కావల్లో ఉంచారు. తర్వాత ఏం చేశారు? కొట్టారని చెప్పి ఎక్కడ రాయలేదా? బెదిరించారు 17వ వచనంలో. ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారికి బెదురు పెట్టాలనుకుని ఏం చేశారు? బెదిరించారు. 21వ వచనంలో ఏం చేశారు? బెదిరించారు. 21వ వచనంలో కూడా బెదిరించారు. తర్వాత వీళ్ళని కొట్టారు. ఎక్కడ కొట్టారు? ఏమా 33వ వచనంలో 5వ అధ్యాయంలో వీరిని చంపదలిచారు. ఎవరిని? పేతుర్ని, యోహాన్ని, వీరిని చంపదలిచారు. ఆ తర్వాత 41వ వచనంలో 5:41లో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యందు నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అవమానాలు పొందారా? పొందారు. బెదిరించబడ్డారా? బెదిరించబడ్డారు. కొట్టబడ్డారా? కొట్టబడ్డారు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఇతని సహోదరుడైన యాకోబు, 2వ వచనంలో యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. అన్నను పోగొట్టుకున్నాడా? సేవకు వచ్చాక పోగొట్టుకున్నాడు. కాబట్టి యోహాను సేవకు వచ్చిన ప్రారంభం నుండి కూడా సుఖపడినవాడా? శ్రమ పడినవాడా? రైట్. మీరు బాగా అపోస్తుల కార్యం చదివారా? ఒక్కసారి ఏం చదివారు అపోస్తుల కార్యం? అపోస్తుల కార్యంలో ఎక్కువ భాగం ఎవరి గురించి రాయబడి ఉంటుంది? అపోస్తుల్లో అపోస్తులందరిలోకెల్లా ఎక్కువ భాగం అపోస్తుల కార్యంలో ఎవరి గురించి రాయబడి ఉంటుంది? పేతురు గురించి ఎక్కడ దాకా రాయబడి ఉంటుంది? 12 వరకు ఉంటుంది. తర్వాత 13 నుంచి పౌలు ఎక్కడ దాకా ఉంటుంది? 28 దాకా. 16 అధ్యాయాలు ఎవరికి కేటాయించబడ్డాయి? పౌలుకి. 12 అధ్యాయాలు ఎవరికి కేటాయించబడ్డాయి? పేతురుకి. పేతురు సీనియరా? పౌలు సీనియరా? మరి సీనియర్కి ఎక్కువ కేటాయించాలిగా. ఎందుకని తక్కువ కేటాయించబడ్డాయి? సార్, మీకు ఒక విషయం చెబుతాను. ఈ అపోస్తల కార్యం రాసిన పెద్ద మనిషి ఎవరు? లూకా. యూదుడా అన్యుడా? అన్యుడేనా? రైట్ రైట్. లూకా అన్యుడైతే అన్యులకు సువార్త ప్రకటించడానికి పిలువబడిన అపోస్తలుడు ఎవరు? పౌలు అన్యులకు సువార్త ప్రకటించబడటానికి పిలువబడిన వాడైతే, అన్యుల రచయిత అయినటువంటి లూకా అయితే ఎక్కువ భాగం ఎవరికి కేటాయించాడు లూకా? ఇప్పుడు పౌలుకి. అంటే ఏం పని చేసింది అక్కడ? కొంచెం నా మాట ఏమైనా అర్థమవుతుందా? కొంచెం ఎక్కడో ఫేవరెటిజం పనిచేసిందా లేదా? సేవలో కూడా వాడు మావోడు 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 అంటారా లేదా? మావోడు అయితేనే నెత్తిని పెట్టుకుంటారు, మావోడు కాకపోతేనేమో ఎత్తుకున్నవాడిని కూడా దించితే పర్లేదక్కో, ఇసిరేస్తేనే బాధ. మా ఓడు అనేది ఉండకూడదు సేవలో. ఉండొచ్చా? ఉండకూడదు. మీ ఓడెవరు? మా ఓడెవరు? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని కూడా లేదు, పరదేశీ అని లేదు. ఏంటని నేను చెప్పుకుంటున్నాను, మీరేం చెప్పరా? స్థితిహీనుడని కూడా లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని కూడా లేదు. అందరూ కూడా యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు. ఈ ఆత్మీయ పరిపక్వత కలిగిన వారిని ప్రభువు నిశ్చయముగా పరిశుద్ధుల గుంపులో ఉంచుతాడు. ఇది లేనివాడు ఎప్పుడు కూడా మీవాడు మావాడు, మీవాడు మావాడు, మీవాడు మావాడు అని కూడా తగులు తన్నులాట్లు గొడవలు వీటితోనే చస్తాడు. సో ఇప్పుడు లూకాకు కూడా అప్పట్లో కొంచెం మావోడు
మనిషి అయితే యూదుడే కానీ మాకు సువార్త చెప్పడానికి వచ్చాడని రాశాడు. కానీ లోకాకు కూడా తెలియని విషయం ఏంటంటే లోకాన్ని పరిశుద్ధాత్ముడే ప్రేరేపించి అలాగును రాయించాడు. అమ్మా, పరిశుద్ధాత్ముని ప్రేరేపణ లేకపోతే లూకా రాసింది కూడా అన్యాయం. సరే, నేను కాంటెక్స్టువల్ థియాలజీకి వెళ్ళదలుచుకోలేదు, కానీ మొత్తానికి యోహాను అనేటువంటి వ్యక్తి మాత్రం చిన్న వయసులో పిలువబడ్డాడు, ప్రభు కొరకు చాలా శ్రమలు పడ్డాడు, ముసల్తనానికి వచ్చాడు, అప్పటికే 3 పత్రికలు రాశాడు, అప్పటికే ఒక సువార్త రాశాడు. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఏముందమ్మా? నేను మీ సహోదరుడను. యేసును బట్టి ఏం కలుగుతుంది? యేసును బట్టి ఏం కలుగుతుంది? 1 శ్రమ కలుగుతుంది, 2వది రాజ్యం కలుగుతుంది, 3వది సహనం కలుగుతుంది. యేసును బట్టి ఏమొస్తాయి? శ్రమ, రాజ్యము, సహనం. మరి వాళ్ళు యేసును బట్టి ఏమొస్తాయని బోధిస్తున్నారు? విడుదల, విమోచన, మీరు చెప్పినట్టు స్వస్థత, విజయం అన్ని ఇయేగా. ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వస్తేనే కూడా బోధిస్తున్నాడా? రావా? మరి మీరు కూడా అనుమానంగా చూస్తారు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు తప్పక. ఎవరెవరికి రాశారు? పౌలు తిమోతికి రాశాడు. క్రీస్తునందు బతకాలంటే తప్పక శ్రమ అనుభవించాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను గనక మీరు కూడా లోకమును. ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటే ఏమి కోరుకోవచ్చు మనం? శ్రమలు, అంతేనా? శ్రమలు కోరుకున్నవాడు బలమైన విశ్వాసిగా సాగుతాడు. ఈయనకి శ్రమ వచ్చింది. ఎవరికి? యోహానికి. దేనికోసం వచ్చింది శ్రమ? దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. శ్రమ వచ్చి పడింది. దేనికోసం? దేవుని వాక్యం కోసం, యేసును గూర్చిచ్చిన సాక్ష్యం కోసం శ్రమ వచ్చి పడింది. ఇప్పుడు శ్రమ పడుతూ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నటువంటి అపోస్తలుడైన యోహాను ఏ ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, నాకన్నా ముందు అపోస్తలులందరూ చచ్చిపోయారు, నేను ఒక్కడనే మిగిలాను. నేను కూడా రేపో మాపో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. నా గురించి నాకు బాధ లేదు, నా ప్రాణం గురించి నాకు భయం లేదు. కానీ నేను ఉన్నప్పుడు క్రూరమైన తోడేళ్లు ప్రవేశించాయే, వాటికి జవాబు చెప్పడానికి పత్రికలు రాశాను. నేను ఉన్నప్పుడు భక్తిహీనులు ప్రవేశించారే, వారిని ఎదుర్కొనడానికి పత్రికలు రాశాను. మరి నేను లేనప్పుడు కూడా ఇవే క్రూరమైన తోడేళ్లు, ఇవే భక్తిహీనులు వస్తే నాకులాగా శ్రమ పడుతున్న విశ్వాసులు, నాకులాగా శ్రమ పడుతున్న సంఘాలు ఏమైపోతాయి అని సంఘములను గూర్చిన చింత వచ్చి పడింది. ఎవరికి? యోహానికి. పౌలు గారు పడిన బాధలన్నీ ఎక్కడ రాస్తాడు అయ్య గారు? 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆ స్టేట్మెంట్ చాలా బాగుంటుంది. అమ్మా, చివరిలో చదవండి. చాలా రాశాడు కానీ 22వ వచనం నుండి చాలా రాశాడు, కానీ చివరిలో ఏమంటాడంటే, అమ్మా 28వ వచనంలో, ఇవన్నీయుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతగలదు నాకు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేని గురించిన భారం? సంఘములను గూర్చిన భారం. సంఘం కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. సంఘాన్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రాణము, రక్తము, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు, వీటితో పాటు దైవజనుడి యొక్క కాపుదల, కాపరి యొక్క ప్రార్థన, కాపరి యొక్క శ్రద్ధ సంఘం మీద ఉండాలి. లేకపోతే క్రూరమైన తోడేళ్లు వచ్చి సంఘాన్ని నాశనం చేస్తాయి, భక్తిహీనులు వచ్చి సంఘాన్ని పాడు చేస్తారు. నేను ఉన్నప్పుడే
ఏదో ఒకటిలాగా చేశానే, నేను చనిపోయిన తర్వాత ఏంటి బాధ? 40 ఏళ్ళు పైబడిన తర్వాత ప్రతి ఓడు ఇన్సూరెన్స్ కట్టిస్తాడు. ఎందుకు? నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోద్దో, నా పిల్లలు ఏమైపోతారని వాళ్ళకి బాధ ఉండిద్దా లేదా? 40 ఏళ్ళు వచ్చేదాకా ఈడేం పట్టించుకోడు. 40 ఏళ్ల తర్వాత మాత్రం ఏం ఆలోచన వచ్చింది? నా తర్వాత వీళ్ళు ఎట్టా ఉన్నారో, నా తర్వాత వీళ్ళు ఎట్టున్నారో ఆ బాధ కలిగినప్పుడు ఏం చేస్తాడు? భార్య కోసం, బిడ్డల కోసం ఏదో ఒక పని చేస్తాడు. ఇప్పుడు అట్లాగే యోహానుకు కూడా బాధ వచ్చి పడింది. ఏం బాధ? సంఘములను గూర్చిన చింత, సంఘములను గూర్చిన భారం. ఆ భారంతో పద్మాసు ద్వీపంలో బాధపడుతూ ఉన్నాడు. ఎవరు? యోహాను. యోహాను అలా బాధపడుతూ ఉన్నప్పుడు యోహాను బాధను చూసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక దర్శన రీతిగా ఆయనకు కనపడ్డాడు. చదవండి మొదటి అధ్యాయంలో. అమ్మా, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉన్నాను, బోరధ్వని వంటి ధ్వని నాకు వినబడింది. నేను వెనక్కి తిరిగి చూశాను, ఆయన నాకు కనపడ్డాడు. కనపడి ఏం చెప్పాడు? 18వ వచనంలో ఏమన్నాడు? అమ్మా, మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను. దానిపైన చదవాలి. 17లో ఏమన్నాడు? భయపడకుము. 17లో ఏమన్నాడు? భయపడొద్దు. అప్పుడు దాకా నీకు భయం ఉన్నాయి, భారం ఉన్నాయి, చింత ఉన్నాయి. యోహాను, నువ్వు అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దని నీకు భయం వద్దు, చింత వద్దు, యాతన వద్దు. ఎందుకని? నేను నీకు ఒకటి తెలియజేయబోతున్నాను. ఏమిటది? నేను నీకు తెలియజేయబోయేది ప్రకటన గ్రంథం. అమ్మా, అంతేనా? సో ప్రకటన గ్రంథం నేను నీకు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నాను? నీకున్న భయం పోగొట్టడానికి. నా తర్వాత సంఘం ఏమైపోతుందని నువ్వు భయపడుతున్నావే, నీ భయం పోగొట్టడానికి నేను నీకేం తెలియజేస్తున్నాను? ప్రకటన గ్రంథం తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం అసలు ఎట్లా వచ్చింది? అమ్మా, మొదటి వచనం చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. అసలు ఇది ఎక్కడ మొదలైందంట? మొదట దేవుడి దగ్గర ఉంది, అంతేనా? దేవుడు ఎవరికి అందించాడు ఈ ప్రత్యక్షత? సరిగా చదవాలి. సరిగా చదవండి. అది ఆర్డర్. మళ్ళీ చూసుకోండి ఒకసారి చదివి. ఎవరి దగ్గర ఉంది అసలు ప్రత్యక్షత? దేవుని దగ్గర. దేవుని దగ్గర నుండి ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? దేవదూతకి. దేవదూత దగ్గర నుంచి ఎవరికి వచ్చింది? యోహాను దగ్గర నుంచి ఎవరికి వచ్చింది? 4వ వచనంలో ఏమన్నాడు? యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయింది. ఎవరికి రాశాడు? సంఘానికి రాశాడు. 7 సంఘాలకి రాశాడు. తర్వాత 11వ వచనంలో ఏమి రాశారు? నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గేము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయా అను 7 సంఘములకు పంపమని చెప్పుట వింటిని. ఎవరికి పంపమన్నాడు? 7 సంఘాలకి. 22వ అధ్యాయం చదవండి. ఇప్పుడు 22వ అధ్యాయం చదవండి. 16వ వచనంలో ఏముంది? సంఘముల కోసరము. దేనికోసరము? సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అనే నేను నా దూతను పంపి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం ఎవరి కోసం రాయబడింది? ఎవరి కోసం రాయబడింది?
సంఘముల కోసం. ప్రకటన గ్రంథం ఎవరు చదవాలి? సంఘం చదవాలి. ఎవరు చెప్పాలి? సంఘం చెప్పాలి. ఎవరు వినాలి? సంఘం వినాలి. ప్రకటన గ్రంథం రాయబడింది సంఘం కోసమే. సంఘానికి బయట ఉన్నోడు గట్టిగా మాట్లాడితే అసలు ప్రకటన గ్రంథం చదవకూడదు. రక్షణ పొందని వాడు, అన్యుడు ప్రకటన గ్రంథం చదవకూడదు. ఇవాళ ఎందుకు సమస్యలు వచ్చి పడుతున్నాయండి? ఎవడు పడితే వాడు చదివేయటం, ఎవడు పడితే వాడు చెప్పేయటం, ఎవడు పడితే వాడు వినేయటం, మళ్ళీ దీనంతా తీసుకెళ్ళి ఊరక వస్తుందని చెప్పి దాంట్లో పెట్టం. దేంట్లో పెట్టం. ఎవడు చెప్పేది మంచిపోదో తెలీదు. బాగా వినండి. ప్రకటన గ్రంథం ఎవరు చదవాలి? ఎవరి కోసం రాయబడింది? రైట్. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలా క్లియర్గా ఉంటుంది. ఎన్ని లింకులు ఉన్నాయి? దేవుడు, యేసు, దూత, యోహాను, సంఘం. ఓకేనా? రైట్. అయితే కొంతమంది బయలుదేరతారు, పాస్టర్ గారు ప్రకటన గ్రంథం అంతా గలిబిలిగా ఉంది, జనాల్ని ఎందుకు మనం తికమక పెట్టాలి, మనం శుభ్రంగా సువార్త చెప్పుకుందాం, భార్యాభర్తలు ఎట్లా కలిసి ఉండాలో, కుటుంబాలు ఎట్లా కట్టబడాలో, పిల్లల్ని ఎట్లా పెంచాలో అవి చెప్పుకుందాం. ప్రకటన గ్రంథం జోలికి పోయి మనం తికమకబడి వాళ్ళని ఎందుకు తికమక పెట్టాలి? వద్దు 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 అనే ఒక బ్యాచ్ తయారైంది. నేను అంగీకరిస్తాను, నువ్వు సువార్త చెప్పుకో, తప్పు లేదు. నువ్వు కుటుంబాలు కట్టుకో, తప్పు లేదు. నువ్వు సంఘాన్ని క్రమశిక్షణలో పెట్టుకో, తప్పు లేదు. కానీ అసలు ప్రకటన గ్రంథం చెప్పడం, చదవడం నువ్వు మానేస్తే, జీవితకాలంలో ఒక్క ప్రసంగం కూడా నువ్వు చేయకపోతే, జీవితకాలంలో ఒక్క ప్రసంగం కూడా నీ సంఘంలో చెప్పకపోతే ఏమి నష్టపోతామో తెలుసా? నష్టం ఉందా లేదా? ఏమి నష్టం? అసలు ముందు దాని భాగ్యం ఏంటో తెలిస్తేనే నష్టం ఏంటో లెక్కేసేది. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే భాగ్యవంతుడు. అంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే దాని అర్థం ఏంటి? రాసిందా మాట? ఎక్కడ? అయ్యగారు మీరు నేనే చెప్పుకుంటున్నాం, వాళ్ళని చెప్పనిద్దాం కాసేపు. వాళ్ళు చెప్పలేనప్పుడు మనం లైన్లోకి వద్దాం. అమ్మా చెప్పండి, మీరు చెప్పండి, భాగ్యం అంటే ఏంటి? అప్పుడప్పుడు పాస్టర్లు చమత్కారానికి ప్రసంగాలు చెబుతారు, పేరు సంతోషం కానీ ఆ ముఖంలో ఇట్లాంటి ఈని అలిసిపోయావు అంటే పేరుకే భాగ్యం. ఇంటి నిండా అట్లాంటి ఎప్పుడు వినలేదా? రైమింగు, టైమింగు, పదాలు అండి ఆయన విన్నారా? భాగ్యం అంటే ఏంటి చెప్పండి? భాగ్యం అంటే ఏంటి? భాగ్యమే. ఎందుకు అంత కష్టపడుతున్నారు? భాగ్యం అంటే దీవెన కాదా? ఆశీర్వాదం, భాగ్యం అంతే. ఇక మొత్తానికి ధన్యత అంటే భాగ్యం, భాగ్యం అంటే ఆశీర్వాదం. దీవెన వేసుకోండి. ఇప్పుడు ఎవరికి దీవెన కలుగుద్దా? చదివేవాడికి దీవెన, వినేవాడికి దీవెన, గైకొనేవాడికి అంటే పాటించేవాడికి కూడా దీవెన. అసలు ఇందులో పాటించడానికి కూడా ఉన్నాయంట. ఆశ్చర్యం కాదా? చివరి అధ్యాయం 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? అమ్మా 7 చదవండి ఒకసారి. ఇదిగో ఓకే, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు పాటించేవాడు ఎవరు? ధన్యుడు, భాగ్యవంతుడు, ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు. ఎవరడా? ఈ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు, దీవించబడినవాడు. 1వ అధ్యాయం ప్రకారం చదివేవాడు దీవించబడినవాడే, చెప్పేవాడు దీవించబడినవాడే, వినేవాడు దీవించబడినవాడే, గైకొనేవాడు కూడా దీవించబడినవాడే. అంటే ప్రకటన గ్రంథంలో దీవెన ఉన్నదా లేదా? ఏమిటి దీవెన? ఇంతగా దీవెన ఏంటి? అదే ఏమిటి? ఆశీర్వాదం. అమ్మా
వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్? యోహానుకి ఎప్పుడు ఈ ప్రత్యక్షత కలిగింది? సంతోషంగా ఉన్నప్పుడా, బాధలో ఉన్నప్పుడా? బాధలో ఉన్నప్పుడే కదా. సో మొదటి ఆశీర్వాదం ఏంటంటే, ప్రకటన గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు బాధలో ఉన్న వారికి దేవుడు భయపడవద్దు అని ధైర్యం చెప్తాడు. ఇది మొదటి ఆశీర్వాదం. బాధలో ఉన్న వారికి ధైర్యమునిచ్చుట, బాధలో ఉన్న వారికి ధైర్యమునిచ్చుట, భయపడకము అని ప్రభువు యోహానుతో చెప్పుట. రెండవదిగా 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం, రెండవ ఆశీర్వాదం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేస్తారు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యున్నందునను తనతో కూడా ఉండిన వారు. ఇది బాగా వినండి. ఎవరితో కూడా ఉన్నవారు? గొర్రెపిల్లతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు గనక ఆయన ఆ రాజులను జయించును. ఇప్పుడు ఆ రాజులను జయించడానికి కారణం ఎవరట? అది చదవండి అమ్మా, ఏం చెప్పాడు అందులో? ఆ రాజులను జయించడానికి కారణం ఎవరు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. పిలువబడిన వారు ప్రభు పక్షాన్ని నిలవబడితే ప్రభు రాజులను జయిస్తాడు. నమ్మకమైన వారు ప్రభు పక్షాన్ని నిలవబడితే ప్రభు రాజులను జయిస్తాడు. ఏర్పరచబడిన వారు ప్రభు పక్షాన్ని నిలవబడితే ప్రభు రాజులను జయిస్తాడు. అంటే ప్రభు యొక్క విజయంలో నీకు కూడా ఒక పాత్ర ఉంటుంది. అమ్మా, అర్థమవుతుందా? ఎప్పుడు నన్ను గెలిపించు, నన్ను గెలిపించు, నన్ను గెలిపించని ఆయన వెనకాల పట్టం కాదు. ప్రభువా నిన్ను గెలిపిస్తా, నిన్ను గెలిపిస్తా, నిన్ను గెలిపిస్తా అని ఆయన వెనకాల పడాలి. ప్రభువుని గెలిపించిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? ప్రభువుని గెలిపించిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? దావీదు ప్రభువుని ఎట్ట గెలిపించాడక? విశ్వాసంతోనా? ఇంకమ్మా, ప్రభువుని గెలిపించిన వాళ్ళు ఎవరు? దేవుణ్ణి గెలిపించిన వాళ్ళు ఎవరు? పౌలా? దానియేలా? ఎట్లా? దానియేలు ప్రభువుని ఎట్లా గెలిపించాడు? అసలు దేవుడికి సాతానికి మధ్య యుద్ధం జరుగుద్దా జరగదా? పోరాటం ఉండిద్దా లేదా? ఈ పోరాటంలో సాతానుని గెలిపించడానికైనా దేవుణ్ణి గెలిపించడానికైనా మూల స్తంభం ఎవరు భూమి మీద? మనిషి, విశ్వాసి, పరిశుద్ధుడు. నువ్వు భూమి మీద ఉంటావు, నీకు తెలియకుండా పరలోకంలో పంది వేసుకుంటారు ఎవరు? సాతాను, దేవుడు. ఇప్పటికైనా గుర్తొచ్చింది ఎవరికి? రైట్, అయిపోయే. ఇంజిన్ స్టార్టింగ్ ప్రాబ్లం మీకు అంతే, కొంచెం ఊరక తిప్పితే అంతేనా? ప్రభువుని గెలిపించింది ఎవరు? రైట్, బాగుంది కదా. ప్రభువును ఓడగొట్టింది ఎవరు? దీనికి ఇంతమంది దొరుకుతారు చెప్పండి. ప్రభువును ఓడించిన వాళ్ళు ఎవరు? పాపం. అయ్యా, సౌలు రాజు. ఇంకా ప్రభువును ఓడించింది ఎవరు అమ్మా? ప్రభువు నామమును దూషించేలాగా ఏ భార్య జోలికి వదిలేండి మనం. ఏ భార్యదో పెద్ద ప్రసంగం వద్దు. ప్రభువును ఓడగట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యుద్ధంలో. నీ మూలాన ప్రభువు ఓడిపోతే మీకు బాగా చెబుతా, సీరియల్ భాషలో చెబుతాను. సీరియల్ చూస్తారా? అబద్ధాలు ఆడబాకండి, మీరు చూస్తారు, నాకు తెలుసు. ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని చూస్తారు. సినిమాటిక్ డైలాగులు వేరు, సీరియల్ డైలాగులు వేరు, అంతేనా? సీరియల్లో ఉన్నప్పుడు ఒక్క సీన్ని ఇంత బారు సాగదెత్తాడు, అంతేనా? అందులో ఒక సీన్ ఏంటంటే, చెల్లి అలిగి ఇంటికి వచ్చింది. ఊరక ఇమాజినేషనల్గా హైపోథెటికల్గా చెప్తున్నాను. ఎందుకు అలిగి వచ్చావంటే మా ఆయన కొట్టాడు అంది.
చెల్లి కాళ్ళు చూసి, అమ్మో కాళ్ళ మీద మీ ఆయన కొట్టాడని నీకు కన్నీళ్ళు వచ్చి పడ్డాయి. ఎవరికి? ఆ అన్నకి. అన్నకి అక్కడేమన్నాడు? నిన్ను నా చెల్లి నేర్పించినవాడు వాడేం బాగుపడతాడు అన్నాడు. అంటారా లేదా? జరగవా ఇళ్లలో? ఏంది అడచొస్తారు? జరుగుతాయా జరగవా? జరుగుతాయా? మీకేదైనా బాధ కలిగినప్పుడు మీరేమంటారు? నన్ను ఏడిపించాడు, నా ఉసురు తగిలిపోతాడు అంటారా అనరా? మరేంది కొత్తగా నేనేదో మాట్లాడుతున్నట్టు మీకేం ఏమి తెలియనట్టు పెట్టారు ముఖాలు? అలిగి పుట్టింటికి పోయినప్పుడు వచ్చే మాటలన్నీ ఇయేనా కాదా? ఇయే. నన్ను ఏడిపించాడు, నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, వాడికి ఖచ్చితంగా నా ఉసురు అంతవరకు బాగానే ఉంది. పల్లెటూరు వాళ్ళు అయితే మరీ రెటమతంగా మాట్లాడతారు. ఆడు ఎప్పుడు చస్తాడు, ఆడి పిల్లాడి వాడి మీద పడి ఎప్పుడు ఏడుతారు. వినలేదా? వినలేదా? అంతే. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. నీ ఉసురు తగిలినందుకే ఒక మనిషి నాశనం కావాలంటే, నీ ఉసురు తగిలినందుకే ఒక మనిషి పాడైపోవాలంటే, మరి దేవుణ్ణి ఓడగొట్టినందుకు, దేవుణ్ణి ఏడిపించినందుకు, దేవుణ్ణి బాధ పెట్టినందుకు, మాటి మాటికి పాపం చేసి యేసు రక్తాన్ని కాళ్ళతో తొక్కుకొని పోయినందుకు దేవుడి ఉసురు నీకు తగిలితే నువ్వేమవుతావు? అయ్యా, ఎప్పుడు ఆలోచించం కదా మనం ఇవన్నీ. దేవుడు ఉసురు తగులుద్దా తగలదా? దానికే ఉగ్రత అని పేరు. గెలిపించాల్సిన నువ్వు గెలిపిస్తావని ఆశలు పెట్టుకుంటే, లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి బయటికి తీసుకొచ్చి విలువలేని నీకు విలువనిచ్చి, కాస్త లోకంలో ఒక మంచి స్థానంలో నేను ఉంచి, ఉద్యోగంలో ఆశీర్వదించి, కుటుంబంలో ఆశీర్వదించి, నీ పని పాటలన్నింటిలో కూడా ఆశీర్వదించి, అబ్బాయ్ రోజుకి 1 గంట ప్రార్థన చేయమంటే చేయకుండా, రోజుకి వాక్యం చదవమంటే చదవకుండా, రోజు పరిశుద్ధతను ప్రేమించమంటే ప్రేమించకుండా, లోకంలో ప్రభువుకి నమ్మకమైన సాక్షిగా ఉండవలసిన నీవు లోకస్తుల కంటే హీనంగా కొరింథీ సంఘంలో కానీ జరిగినట్టుగా ఏమన్నాడు అయ్యగారు? అన్యజనులలోనైనా ఇట్టి కార్యము జరగరాదు. ఏ కార్యము? ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొనుడా. అంతకంటే నీచమైన, ఘోరమైన, వ్యభిచార సంబంధమైన పాపములు చేస్తూ ఉంటే, పైకి మాత్రం నవ్వుతా లోపలంతా కూడా నువ్వు క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే, నువ్వు ప్రభువును ఓడగొట్టిన వాడి జాబితాలో ఉంటావు, ప్రభువును గెలిపించిన వాడి జాబితాలో ఉంటావా? ఓడగొట్టిన వాడిపైనా? ఓడగొడితే ప్రభు ఉసురు నీకు తగిలిద్దా తగలదా? చెప్పండి. పిలువబడిన వారు నమ్మకమైన వారైనందున, ఏర్పరచబడిన వారైనందున, మూడోది ఏంటమ్మా? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అయి ఉన్నందున ఆయన రాజులను జయించును. ప్రభువు జయము పొందుకోవడానికి నువ్వు ఒక కారణమయ్యేటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ప్రకటన గ్రంథం చదివితే ప్రభు జయంలో నీకు కూడా ఒక పాత్ర ఉంటుంది. మొదటి ఆశీర్వాదం ఏమో బాధలో ఉన్నప్పుడు ధైర్యం ఇస్తాడు, భయపడొద్దని చెప్పి. రెండవ ఆశీర్వాదం ఏంటి? ప్రభు జయించేటువంటి జయములో నీకు కూడా ఒక మంచి రోల్ ఉంటుంది. మందిరాలు కట్టేటప్పుడు చాలా మంది విశ్వాసులు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు పాస్టర్ గారు, చేయాలని మనసు ఉంది కానీ ఒక్క ఇటుక రాయికి కూడా డబ్బులు ఇచ్చేంత స్తోమత నాకు లేదు అని చెప్పి. అమ్మాయి నువ్వేం బాధపడబాకు, వచ్చావు పూట పని చేసిపో అంట. వచ్చిద్ది, పని చేసిద్ది, సంతోషంగా బొచ్చెలు మోసిపోద్ది. ఆ పిల్లకి ఈ మందిరంలో ఒక పాత్ర ఉందా లేదా? ఉందా? ఉంది. డబ్బులు ఇచ్చిన వాడికి ఎంత పాత్రో, పని చేసిన దానికి కూడా అంతే పాత్ర. యుద్ధం చేసిన వాడికి ఎంత